ఈరోజు మనం ఒక అకాడమిక్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని సమ్మర్ హాలిడేస్ తీసుకోబోతున్నాము. ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. డియర్ స్టూడెంట్స్, సమ్మర్ హాలిడేస్ అంటే ఓన్లీ ఆటలు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇది మనల్ని మనం బెటర్ చేసుకునే ఒక మంచి ఆపర్చునిటీ. మరి దీనికోసం మీరు ఏం చేయాలి? రోజు కొంత టైం చదువుకు కేటాయించండి. కథల పుస్తకాలు, జీవిత చరిత్రలు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి బుక్స్ చదవచ్చు. ఇలా చదవడం అనేది మీ ఆలోచనల్ని మార్చుతుంది. అలాగే కొంత టైం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మీకు ఏ విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్, సింగింగ్, డాన్సింగ్, కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోవడము, గార్డెనింగ్ చేయడము, వంట చేయడము, ఇలాంటి విషయాలు నేర్చుకోవడం కోసం మీరు కొంత టైము స్పెండ్ చేయండి. తర్వాత ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. రోజు వాకింగ్ చేయవచ్చు, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవచ్చు, వాటర్ ఎక్కువగా తీసుకోవచ్చు, యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇలా చేయడం వలన మన హెల్త్ని మనము ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఫిట్గా, యాక్టివ్గా తయారవ్వచ్చు. తర్వాత కొంత టైం స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ. మీ పేరెంట్స్తో మాట్లాడండి. వాళ్ళు ఇప్పటివరకు బిజీగా ఉండి ఉంటారు, ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతారు కాబట్టి కొంత టైంని వారికి ఇవ్వండి. వాళ్ళతో మాట్లాడండి. మీ ఇంట్రెస్ట్లు ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళతో డిస్కస్ చేయండి. మీ సిబ్లింగ్స్ తోటి కొంత టైం స్పెండ్ చేయండి. అలాగే మర్చిపోకుండా మీ గ్రాండ్ పేరెంట్స్ తోటి కూడా కొంత టైం స్పెండ్ చేయండి. వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినండి. తర్వాత నేచర్ని ఇష్టపడండి, నేచర్ని ప్రేమించండి. దీనిలో భాగంగా మనం ఏం చేయొచ్చు? మన ఇంట్లో చెట్లు నాటుకోవచ్చు, మన ఊరిలో కూడా చెట్లు నాటవచ్చు. తర్వాత వాటర్ని ప్రిజర్వ్ చేసేటువంటి వాటర్ని కన్జర్వ్ చేసేటువంటి మెథడ్స్ని ఫాలో అవ్వచ్చు. తర్వాత పవర్ని కన్జర్వ్ చేసేటువంటి మెథడ్స్ని ఫాలో అవ్వచ్చు. ఇంకొక విషయం, వీటన్నిటికంటే ముఖ్యమైనది మొబైల్ యూసేజ్ని తగ్గించండి. అవసరమైనప్పుడు మాత్రమే యూస్ చేయండి. అదే పనిగా గేమ్స్, రీల్స్ చూడొద్దు. మార్నింగ్ కొంత టైం, ఈవినింగ్ కొంత టైం మాత్రమే మొబైల్ చూడడానికి పెట్టుకోండి. ఈ టైంని మంచిగా ఉపయోగపడే పనులకి యూస్ చేయండి. తర్వాత కొత్త అలవాట్లను కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఎలా? పంక్చువాలిటీ మెయింటైన్ చేయడము, ఇతరులకి సహాయం చేయడము, టైం మేనేజ్మెంట్ చేయడము. ఈ మంచి అలవాట్లు మనల్ని ఏం చేస్తాయి అంటే కనుక ఫ్యూచర్లో గొప్ప వ్యక్తులుగా మారుస్తాయి. కాబట్టి హాలిడేస్ అంటే రెస్ట్ తీసుకుందాం అనుకోకుండా మీ ఫ్యూచర్కి ఉపయోగపడే పనుల కోసం ఉపయోగించండి. ఈరోజు మీరు వేసినటువంటి ఈ చిన్న అడుగులు రేపటి పెద్ద విజయాలకు దారితీస్తాయి. కాబట్టి ఆనందంగా హాలిడేస్ని ఎంజాయ్ చేయండి. కానీ ఎవ్రీడే ఒక మంచి పని చేయండి. ఒక కొత్త విషయం నేర్చుకోవడం మర్చిపోవద్దు. అందరికీ ఆల్ ద బెస్ట్. హ్యాపీ సమ్మర్ హాలిడేస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.